కాంగ్రెస్ వల్ల ఫిరాయింపు కేసు నిజంగా గిట్లనే అంధకారంలోకి అని ఇట్లా బంద్ అయిపోయింది. నేను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి సైలెంట్గా మద్దతు తెలుపుతున్నా ఆ మిస్కండక్ట్ ఉన్న ఫిరాయింపే. ఎప్పుడైతే మీరు హార్స్ ట్రేడింగ్ చేస్తారో, ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం ఒక టైం ఫిక్స్ చేస్తుందో ఖచ్చితంగా దాని మీద మీరు ఆ టైంకి కట్టుబడి ఉండాలా అని అన్న ముచ్చట. డిఫెక్షన్ అనేది బిహేవియర్ ప్యాటర్న్లతో ఉంటుంది కానీ పేపర్ వర్క్లతో కాదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు. 5 ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, వెంకట్రావు పై అనర్హత వేటు నిరాకరణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్. పోచారం సంజయ్ కుమార్, కాల యాదయ్య విచారణ కూడా పూర్తి. నేడు తీర్పు కాపీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్. ఇక మిగిలింది దానం కడియం విచారణ మాత్రమే. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ, నేటికి వివరణ అని దానం. కట్ చేస్తే మన ప్రసాద్ గారు ఏమని మాట్లాడారంటే, హానరబుల్ స్పీకర్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఏమని మాట్లాడతారంటే, ఏం లెటర్లు రాయలే కదా, వాళ్ళు లెటర్లు రాయలేదు కాబట్టి ఫిరాయింపు ఎట్లయితుంది, సో నేను కేసు డిస్మిస్ చేసేస్తున్నా, నా పరిధిలోకేం లేదు అది అని చెప్పి నేను సుప్రీంకోర్టుకి పంపించేస్తున్నాను. సుప్రీంకోర్టు ఏమన్నది వెనకటికి, డిసెంబర్ 31 లోపల మీరు చేయకపోతే మళ్ళీ న్యూ ఇయర్ మీరు ఏడ గడుపుకుంటారు అన్నది మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక చితావుని ఇచ్చింది. అయితే ఇలా గడ్డం ప్రసాద్ గారు, ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ ది స్టేట్, మర్చిపోయి ఏందనంటే తెలంగాణ అసెంబ్లీ నుంచి డిఫెక్షన్ అనేది కండక్ట్ ద్వారా అవుతుంది, పేపర్ వర్క్ ద్వారా కాదు. ప్రసాద్ గారు, గౌరవనీయ స్పీకర్కి ఇది తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం. గిరీష్ జర డీటెయిల్గా చెప్పవా అంటే ఏంది అని అంటే, రాజీనామా చేసినంత మాత్రాననే పేపర్ ఉంటేనే ఫిరాయింపు కాదు. నేను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి సైలెంట్గా మద్దతు తెలుపుతున్నా ఆ మిస్కండక్ట్ ఉన్న ఫిరాయింపే. ఏం మాట్లాడుతున్నావు గిరీష్? నేను ఏది మాట్లాడా బ్రదర్, చట్టాలను ఆధారంగా పెట్టుకొని మాట్లాడతా. నౌ చిట్టా బిగిన్స్ ఏందనంటే, లీగల్ లెన్స్లకనే మాట్లాడదాం. స్పీకర్ గారు ఆర్గ్యుమెంట్ ఏమున్నది అని. స్పీకర్ గారు ఏమంటారంటే, రిటర్న్ ప్రూఫ్ ఏడ లేదే, వేరే పార్టీలలో జాయిన్ అవుతున్నట్టు రిటర్న్ ప్రూఫ్ నా దగ్గర ఏం లేదే అని చెప్పి గడ్డం ప్రసాద్ గారు మాట్లాడతారు. అయితే గడ్డం ప్రసాద్ గారికి సవినయంగా చిత్రగుప్త్ ఆధారాలు పెట్టి చట్టం ఏం చెప్తున్నదనంటే, రెసిగ్నేషను, ఫార్మల్ జాయినింగ్ అనేది మ్యాండేటరీ కాదు, వాలంటీర్గా కూడా మెంబర్షిప్ ఇచ్చేసేయడం కూడా కండక్ట్కి దారి తీస్తుంది, మిస్కండక్ట్కి దారి తీస్తుంది. ఇది గిరీష్ గారు చెప్తలేడు, ప్రసాద్ గారు. రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కేసులా తీసుకొని మాట్లాడుతాం. నౌ సెకండ్ పాయింట్కి వస్తా. ఎమ్మెల్యేస్ ఎక్స్ప్రెస్డ్ సపోర్ట్. ఏమున్నదబ్బా, కేవలం సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేసిర్రు, దానికి ఇంత పెద్ద రభసన అని మనం మాట్లాడతాం కదా. పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏదన్నా ఇతర పార్టీలతో చేతులు కలిపినా, లేదా పార్టిసిపేట్ అయినా, యాక్టివిటీలలో పాల్గొన్నా, విప్పులకు విరుద్ధంగా పనిచేసినా సాలది. దేనికి? డిఫెక్షన్కి సాలది. నేను మాట్లాడతలేను. మళ్ళా జి విశ్వనాథ్ వర్సెస్ స్పీకర్, తమిళనాడు అసెంబ్లీ 1996 జడ్జిమెంట్, దీనికి మద్దతు తెలుపుతుంది గడ్డం ప్రసాద్ గారు. నౌ కమ్స్ ది థర్డ్ పాయింట్. స్పీకర్ ఏమంటారంటే, స్పీకర్కి అబ్సల్యూట్ డిస్క్రిషన్ ఉంటుంది కదా, నేను డిసైడ్ చేసేస్తా అని చెప్పి మాట్లాడితే, స్పీకర్ పవర్ కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఆస్కారం ఉన్నది. మీరు ఏది పడుతుంది మాట్లాడతా అంటే నడవది. జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఫైల్ ఎందుకు డిలే చేస్తున్నావు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది. ఇది నేను మాట్లాడతలేను. కిహోటో హులహాన్ వర్సెస్ జచిహులు అని అంట 1992 వచ్చిన సుప్రీంకోర్టు సైటేషన్ దీనికి మద్దతు తెలుపుతుంది. కోర్టులు ఇంటర్ఫియర్ చేయలేవు ఇప్పుడు అని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడైతే స్పీకర్ గారు డిలే చేస్తారో, డెసిషన్ని కావాలని ఆపుతారో, పొలిటికల్ అవుట్కమ్లు దీనివల్ల మిస్ మ్యాచ్ అవుతాయో, కోర్ట్స్ ఇంటర్వీన్ అవుతాయి అని చెప్పి కేశామ్ మేఘాచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్ 2020 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మద్దతు తెలుపుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా, మీరు ఏ నీళ్ళల్లో ఉన్నారో ఇప్పుడు. దాని తర్వాత ఏం చెప్తున్నారంటే, లిమిట్ ఏం ప్రిస్క్రైబ్ ఉండదు కదా స్పీకర్ గారికి, మేము ఎప్పుడైనా చేయించుకుంటామని చెప్తే రీజనబుల్ టైం అని అనేది కోర్టు విధించింది. ఇప్పుడు 3 months అని విధించింది కూడా సుప్రీంకోర్టు. ఎప్పుడైతే మీరు హార్స్ ట్రేడింగ్ చేస్తారో, ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం ఒక టైం ఫిక్స్ చేస్తుందో ఖచ్చితంగా దాని మీద మీరు ఆ టైంకి కట్టుబడి ఉండాలా అని అన్న ముచ్చట. ఇది నేను మాట్లాడుతున్నాను. కేశం మెగాచంద్ సింగ్ 2020 కేస్ క్లియర్ కట్గా దీనికి చెప్తుంది. దాని తర్వాత ఏమంటారంటే, అరే అసలు అటు నిజంగా అయ్యిందా లేదా
50-50 ఉంది కదా, అంబిగ్యూస్ ఉన్నది కదా అని చెప్పి మాట్లాడితే, ఒక ఒరిజినల్ పార్టీని నువ్వు దూరం చేసి, అంటే నువ్వు బీఆర్ఎస్ టికెట్ల మీద గెలిచి బీఆర్ఎస్ని పక్కకు జరిపేసి వేరే పార్టీతో ఇంటెంట్ చూపించినా అది డిఫెక్షన్ కిందికే వస్తుంది, నువ్వు ఫార్మాలిటీ చేసినా చెయ్యకపోయినా. అంటే కండువా కప్పుకున్నా కప్పుకోకపోయినా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీని మూతి మీద దాన్ని వేరే పార్టీతో పోయి చెట్టాపట్టాలు వేసుకొని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని అన్నా చాలు. నేనంటలేను ప్రసాద్ గారు, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, దిగ్గజ నాయకులకు. రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2007 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మద్దతు తెలుపుతుంది ఈ ఆర్గ్యుమెంట్కి. ఎమ్మెల్యేస్ ఇండిపెండెంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అందుకు మనం మళ్ళీ ఏడబడతాడు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే బట్టలు ఇప్పుడు బయలు దుంపుతారు వాళ్ళు, కాదు కదా అట్లా. అంటే ఒక పార్టీలో గెలిచి ఒక టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి నమ్మకంగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యేలు, రాజ్యాంగబద్ధంగా కట్టుబడిన ఈ ఎమ్మెల్యేలు ఏడబడతాడు ఆప్షనల్గా ఉంటా అంటే ఎట్లా అనంటే షెడ్యూల్ 10 పారా 2 ఆఫ్ 1 ఆఫ్ A రాజ్యాంగం ప్రకారము ఇది ఉల్లంఘన అవుతుంది. ఇవాళ స్పీకర్ గారి ఆర్గ్యుమెంట్ దురదృష్టకంగా కాన్స్టిట్యూషనలీ డిసానెస్ట్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏందో చిత్రగుప్త్ ఆధారాలతో ముంగట పెట్టింది, మీ ఆదరణ అందుకే మేము కోరుతాం. ఇవాళ షెడ్యూల్ 10 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా ఇది ఇట్లాంటి దరిద్ర నాపనికనే పెట్టిండ్రు. చెప్పినాం కదా ఇప్పటిదాకా, సెక్షన్ 2 ఆఫ్ 1 ఆఫ్ A. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో ఎంజాయ్ చేయడం అనేది కూడా మిస్కండక్టే, అది డిఫెక్షన్ కిందకే వస్తుంది. ఇట్లాంటి డ్రామా లాపనీకినే ఈ చట్టాలు తీసుకొని వచ్చింది. సీక్రెట్గా ఓపెన్గా వేరే పార్టీని సర్వ్ చేసుకుంటా ఈ పార్టీ షూస్ వేసుకొని తిరుగుతానంటే కుదరదు. ఈ కలర్ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తానంటే కూడా కుదరదు. ఇలా డిలే అనేది మీ అవసరాల కోసం చేస్తున్నారు ప్రసాద్ గారు మీరు. ఇది నాకు తెలిసి మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ఎవిడెన్స్ కూడా మీ ముంగట పెట్టిన, మీ అన్ని టెక్నికాలిటీలకు నాకు తెలిసి ఇది ఒక కౌంటర్ ఇస్తుందని చెప్పి, లీగల్ కౌంటర్ ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో పేపర్ వర్క్ ఉంటేనే మిస్కండక్ట్ అననే మీ ఏదైతే భావన ఉంది చూడు, అది తప్పు. కాంగ్రెస్కి ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది, ఏందనంటే డిలే చేసినాం అనుకో సర్వైవల్ వస్తుంది. సర్వైవల్ వస్తే ఏమవుతుంది, నంబర్లు ఉంటాయి. నంబర్లు ఉంటే ఏముంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా ఉంటుందని నా ఆదేశం. అంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా లేదన్న మీ భావన. అసలు స్పీకరు ఒక కాన్స్టిట్యూషనల్ రిఫరీ లాగా ఉండాలి, కానీ మీరు కాంగ్రెస్ డిఫెన్స్ లాయర్ లేక ఉండడం అనేది చాలా దురదృష్టకరం అని అనేది రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు. ఇలా యాంటీ డిఫెక్షన్ లా అని అనేది ఏదైతే ఉంటుంది కదా, అది ఎట్లుంటుంది అని అంటే, నువ్వు కేవలం ఒక పేపర్ వర్క్ చేస్తేనే, నేను రాజీనామా చేస్తేనే ఆ పార్టీకి అన్యాయం చేసినానన్నది కాదు. నీ బిహేవియర్ కూడా కరెక్ట్గా లేకపోతే అది బిట్రయలే, అది అపనమ్మకమే. అది స్పీకర్ గారు తెలుసుకోవాలి. ఇలా స్పీకర్ గారు సైలెంట్గా ఉన్నా స్పీకర్ గారు కూడా ఈ గేమ్ల భాగస్వాములే అని చెప్పి చట్టాలు నిర్ధారించవలసి వస్తాయి. డిఫెక్షన్ అనేది బిహేవియర్ ప్యాటర్న్లతో ఉంటుంది కానీ పేపర్ వర్క్లతో కాదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. నిజంగా చెప్పాలా, ఇగో ఇప్పుడు మీ పేపర్ వర్క్ ఉంది చూడు, ఇగో గిట్లనే ఉన్నది. ఇది ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.